ప్రైజ్ లార్డ్. అందరికీ నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా నేను దీవించునుగాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. సాతాను ప్రతి విధంగా నీ దగ్గర నుంచి దొంగలించడానికి, నాశనం చేయడానికి, నేను హత్య చేయడానికి వచ్చింది. కానీ యేసు ప్రభు నీకు జీవం ఇవ్వడానికి, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చింది. సాతాను ఏమి దొంగలిస్తుంది భూమి మీద? ప్రాముఖ్యంగా సమయము దొంగలిస్తుంది. దేవుడు నీకు ఏదైతే మాట ఇచ్చిండో, వాగ్దానం ఇచ్చిండో, ప్రవచనం ఇచ్చిండో, కళ ఇచ్చిండో, దర్శనం ఇచ్చిండో, అది నీ దగ్గర నుంచి దొంగలించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటుంది. అందుకనే మనం సాతానికి చోటు ఇవ్వద్దు. మనం సాతానికి చోటు ఇవ్వద్దంటే దేవుని వాక్యము మన హృదయంలో నింపబడాలి. ఎందుకంటే దేవుడు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చింది. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఆ వాక్యం సెలవిస్తున్నాయి. ఆ వాక్యంలో జీవం ఉంది, సమృద్ధి అయిన జీవం ఉంది. ఆ జీవం మనలో పని చేయాలంటే మనము దేవుని వాక్యంలో స్థిరపడాలి. ఎప్పుడైతే వాక్యము మన హృదయంలో స్థిరపడి వాక్యము నింపబడుతుందో ఆ వాక్యంతో సాతాన్ని ఎదిరించగలుగుతాం. వాక్యం ద్వారా జయించగలుగుతాం. ఆ వాక్యము మనలో దినదినము పని చేస్తుంటుంది. నీ జీవితంలో బలంగా దేవుని వాక్యము పని చేయాలంటే ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యం గురించి ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ వాక్యంలో నువ్వు దినదినం ఎదగడమే కాదు, ప్రతి ఒక్క సాతాను ఒక క్రియ మీద నువ్వు జయిస్తావు. ఈ భూమి మీద నువ్వు దేన్ని జయించలేకపోతున్నావు, వాక్యం ద్వారా జయించగలుగుతావు. ఎందుకంటే వాక్యము రెండంచుల ఖడ్గము. వాక్యంలో సమృద్ధి అనే జీవం ఉంది. ఈరోజు నువ్వు లేమిలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఈరోజు నీ జీవితంలో ఏది జరుగుతలేదా, వాక్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని పట్టుకో. ఆ వాక్యము నువ్వు పట్టుకున్నది. ఎందుకంటే వాక్యము చాలా బలమైనది. వాక్యం ద్వారా దేవుడు సృష్టిని సృజించినాడు. ఆయన మాట ద్వారా సృజించిండట. సో దేవుని మాటకి ఎంత శక్తి ఉంది? బలమైన శక్తి ఉంది. మ్యాన్, దేవుడు నిన్ను దీవించును గాక. నువ్వు ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చేస్తున్నాడు. నీలో ఉన్న ప్రతి లేమిని దేవుడు కొట్టేసినాడు శిలువలో. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. ఈ వాక్యం నువ్వు వింటుంటే దేవునికి అభిషేకం నేను అనుభవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.